చిన్న కదండి నాయకుడు. బంటి, చిన్నని ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ స్కూల్లో చదువుతున్నారు. చిన్ని అనే అమ్మాయి చాలా నెమ్మది, బంటి అనేవాడు చాలా దూకుడు. ఓ రోజు ఆ అబ్బాయికి అన్నీ ఈ అమ్మాయి సాయం చేస్తాను. ఓ రోజు మాస్టర్ ఏం చేస్తారంటే అందరికీ పిలిచి స్కూల్లోని మీ మొక్కలు తీసుకెళ్ళి అందరూ మన స్కూల్ తోటలో పాతండి అంటారు. స్కూల్ తోటలో అందరూ పాతారు. ఈ చిన్ని కూడా పాతుంది, బంటి కూడా పక్క పక్కన పాతారు. ఈ అమ్మాయి ఎందుకో పక్కకి వెళ్ళిసా వీడు తుంటరి వాడు కదా, మొక్క తీసి పక్కన పడిస్తాడు. ఇది వెళ్ళి మాస్టర్కి చెప్పి మాస్టర్కి ఉపాయం చెప్తుంది. అప్పుడు మాస్టర్ అందరి పిల్లలు పిలిచి మీరు అందరూ మొక్కలు నాటారు, కానీ అందరికన్నా ఫాస్ట్గా మా నాటింది బంటి. కాబట్టి ఈ తోటకంతకి నాయకుడు బంటి, వీడిని ఎలా చెప్తే అలా వినాలి. ఈ తోటంతా బాగుండడం బంటి నీ వంతేను, బాగులైతే నీకే పనిష్మెంట్ అంటాడు. అప్పుడు గబగబా వెళ్ళి ఆ చిన్ని పీకేసిన మొక్కనేమో తను మళ్ళీ పాతి చిన్ని మొక్కను బాగా చూసుకోమ్మా అంటాడు. సరే మా అమ్మ సరే అంటుంది. అప్పుడు మాస్టర్ వైపు చూసి నవ్వుతుంది. చూసారా మాస్టర్ అన్నట్టుగా మాస్టర్కి థ్యాంక్స్ చెప్తుంది. తన స్నేహితుడు మారినందుకు చాలా సంతోషిస్తుంది. ఇదండి కదా.